ఫిల్మ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయతలుచుకుని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్ హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్ లూసిడ్ ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అనే టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ who had a very long stint in politics. A long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms of member of parliament, బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది. కానీ మారలా. He remained himself. And as a result, today, when he sits to do this kind of a very demanding exercise, he's managed to bring out the best, a glimpse of the world history. But varu maatladutunappudu, Honorable Chief Minister cheppinattu, nenu full ga book ni chadavaledu, but because ee program ku vastunanu kabatti digital version lo I rapidly went through some sections which interested me. Anduke a line that history is written by victors, గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల. నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను, బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ పాపులర్లీ అవైలబుల్. మన స్కూల్ పిల్లలకో కాలేజీలో హిస్టరీ చదువుతున్న వాళ్ళు స్పెషలైజ్డ్ హిస్టరీ సెంటర్, లెర్నింగ్స్ హిస్టరీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అన్న అటువంటి సెంటర్స్లో టీచ్ చేసే హిస్టరీ has been written with a tendency of those who are either victors or who are party to the group which is victorious. అందువల్ల భారతదేశం ఒక చరిత్ర will still have to be written not once but by many scholars. మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం, లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు. రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ. మన కల్చరల్ ట్రైట్ ఏంటి? ఇతిహాసం. యాజ్ ఇట్ ఇస్ చెప్పడం, యాజ్ ఇట్ ఇస్ చూసిన వాళ్ళు రాస్తే అది ఒకటి. మహాభారతం చూసారా అంటే ఎస్, కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం, దాంట్లో మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి, మనకు ఇష్టమైనవి వస్తాయి, మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి. బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. I will say what is happening before me which is good. I will say before me whatever is happening which may not be up to our liking. అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం. అది చెప్పే కల్చర్ మనది. We did not hide unpleasant things. But hiding or painting or whitewashing